హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మా ఇంట్లో ఇడ్లీ పిండిని ఎలా తయారు చేసుకుంటానో నేను మీకు చూపిస్తున్నాను. ముందుగా అయితే 1 కప్పు దాకా మినపగుళ్ళు నానబెడుతున్నాను. అదే టైంలో అయితే 2 కప్పుల దాకా ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టేసుకుంటున్నా. ఇది మొత్తం అయితే 4 గంటలు నానాలండి. నానిన తర్వాత అయితే మంచిగా అయితే వాష్ చేసేసుకోవాలి. మంచిగా వాష్ చేసేసుకున్న తర్వాత దాన్ని అయితే గ్రైండర్లోకి అయితే వేస్తున్నాను నేను. మీరు మిక్సీలోకైనా వేసుకోవచ్చు. ఇలా మంచిగా మెత్తగా అయిపోయిన తర్వాత అయితే ఒక గిన్నెలోకి తీసేసుకొని నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, అది బాగా వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకొని పిండి వేసుకొని ఇందులో అయితే కలిపేసుకోవాలి. కలిపేసుకున్న ఒక 8 గంటల పాటు అయితే అలా మూత పెట్టేసి అయితే ఫర్మేట్ అయితే చేసేసుకోవాలండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూడండి ఎంత బాగా ఫర్మేట్ అయ్యింది కదా. ఇలా ఫర్మేట్ అయిపోయిన ఇడ్లీ పిండిలో అయితే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కలిపేసుకొని ఇంకా ఇడ్లీలాగా వేసేసుకోవడమే అండి. చాలా స్పంజీగా వస్తాయి. అసలు నోట్లో పెట్టంగానే కరిగిపోతాయండి. ఇందులో ఇంకా సగ్గుబియ్యం కానీ అటుకులు కానీ ఏమీ వేయనక్కర్లేదండి. చాలా అంటే చాలా స్పంజీగా వస్తాయి. దానికి కాంబినేషన్గా అయితే పల్లీ చట్నీ, అల్లం చట్నీ సూపర్గా ఉంటుంది కదా. నచ్చితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.